ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అయితే మనతో ఉన్నారు వంగ గీతా విశ్వనాథ్ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల బడ్జెట్‌ని కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. బడ్జెట్ ఏ విధంగా ఉంది? సంతృప్తికరంగా ఉందంటారా? ఎలా ఉందని చెప్పండి. బడ్జెట్ సంతృప్తికరంగా ఉందా లేదా అనేది అందరూ కూడా పెదవి విరిచిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి సూపర్ సిక్స్ ద్వారా అనేక కార్యక్రమాలని అనేక పథకాలని వారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని అందరూ ఆశించారు. ప్రజలు ముఖ్యంగా చూడడానికి ఎదురు చూసిన దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో కూడా సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 6వ నెలలో సంపూర్ణ పెట్టడం జరిగింది. సరే, ఈ 6 నెలలు మనకి ఇవ్వట్లేదు, అందరికీ 15,000 18,000 ఇవన్నీ వాగ్దానం చేశారు, మనకు వస్తాయి అంటే బడ్జెట్ తర్వాత ఇస్తారేమో, బడ్జెట్ పెట్టాలి కదా అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం ఉండింది. బట్ నిన్న బడ్జెట్ చూస్తే ఆ నమ్మకాలన్నీ పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పూర్తిగా ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు అర్థమైన పరిస్థితి. ఇది ఆర్థికవేత్తలు చెప్పే మాట కాదు, ఇది సామాన్య ప్రజలు చెప్పే మాట. వాళ్ళు కూడా ఎప్పుడు బడ్జెట్ చూడని వాళ్ళు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని చూశారు. ఎందుకంటే అమ్మఒడికి ఇంత, దీనికి ఇంత అని చెప్తారేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. ఒకటి. 2, మరి ఇంచుమించుగా అంటే విభాగాల వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా చూసినా కూడా గతానికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఎన్నికల్లో తీవ్రమైన ప్రచారం చేశారు. ఏంటి, లక్షల కోట్లు అప్పులు చేసేశారు, లక్షల కోట్లు తెచ్చేశారు, లక్షల కోట్లు చేసి ఆర్థికంగా భారం చేశారు. బట్ మీరు చూపించింది ఏంటి? ఈ గవర్నమెంట్ వెళ్ళేటప్పటికి ఉన్నదేంటి, జగన్ గారు చేసింది ఏంటి, నిన్న మీరు చూపించింది ఏంటి? ఎన్ని లక్షల కోట్లు అంటే దీన్ని ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు జరిగాయి అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది. మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో లేనప్పుడు, ఈ బడ్జెట్ అయిపోయి మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. అంతేకాదు, ఇప్పుడు మీరు చూసినట్లయితే సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం. గత 10-15 రోజుల నుంచి 10 రోజుల నుంచి జరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో అయితే తీవ్రంగా కొంతమంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతలేదని రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఒకటి, ప్రతిపక్షం అంటే 40% ఓట్లు వచ్చి 40% ఓట్లు వచ్చిన ప్రతిపక్ష సభ్యులకి ఇచ్చే సమయం కేటాయింపులో కానీ, లేకపోతే వాళ్ళకి వాయిస్ని రేస్ చేస్తే దాన్ని అసెంబ్లీలో మరి మా వాయిస్ ప్రజల తరపున రేస్ చేయడానికి కావాల పరిస్థితులు కానీ లేవు కనుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం లేదు. ఆ నమ్మకాన్ని మీరు కలిగించాల్సిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా స్పీకర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే చేసినట్లయితే తప్పకుండా అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజల యొక్క వాయిస్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన వాతావరణం అసెంబ్లీలో కల్పించాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. మీరు అదే కాదు, ఈరోజు సోషల్ మీడియా పేరుని జరుగుతున్నది ఏంటి? ప్రజల వాయిస్ని నొక్కేయడానికే కదా ఈరోజు జరుగుతున్నది. ఏంటి, నిజంగా కనుక తప్పుడు పోస్టులు పెడితే అందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరైతే తప్పుడు పోస్టులు, పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్రెడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఎవరైనా సరే, ఆడైనా మొగైనా సరే, దీంట్లో ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చెప్పి వ్యక్తిగతంగా ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఎవరినైనా సరే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రమే చేస్తున్నారు. ఈ 2-3 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా వాళ్ళ ద్వారా వింటూ ఉన్నాం. ఏం పోస్టింగ్ అసభ్య పని లేదు, ఎవరు క్రియేట్ చేయలేదు, ఏమీ చేయలేదు. కేవలం మాకు ఈ పథకం రాలేదని అన్నారని చెప్పి అది ఫార్వర్డ్ చేస్తే కూడా వచ్చి ఎఫ్ఐఆర్ కట్టారంటే, ఈరోజు అలాంటి పోస్టింగ్లు కూడా ఎఫ్ఐఆర్ కట్టారంటే, బడ్జెట్లో ఇది పెట్టలేదు అని అంటే కేసు పెట్టేస్తారా? అంటే ప్రజల వాయిస్ని గొంతుకి నొక్కేసి పరిస్థితులు ఉంటాయా? కాబట్టి ప్రజా వాయిస్సు, ప్రతిపక్ష వాయిస్సు రావాలి అంటే వినాలని అనుకోవాలి ప్రభుత్వ భాష. అందుకు తగిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే తప్పకుండా వాయిస్ ఏంటనేది వినపడుతుంది, వినిపిస్తారు. జగన్ గారు ఎప్పుడు జనంతోనే ఉంటారు. జనం కూడా జగన్ గారు అంటే నమ్మకం ఉంది. భావస్వేచ్ఛ ప్రకటనతోనే ఇటువంటి కామెంట్ చేసి సోషల్ మీడియా వేదికగా గతంలో ప్రచారాలు చేశారు కాబట్టి ఇప్పుడు దానికి శిక్ష అనిపిస్తుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో అన్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉండాలి. హక్కులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ఉండాల్సిన అవసరం ఉంది.
మరి అలా అంటే మొత్తం అన్ని మీడియాలు, అందరి సోషల్ మీడియాలు వెరిఫై చేయమనండి, అందరి కామెంట్స్ వెరిఫై చేయమనండి, అందరి యొక్క వాయిస్లని మీటింగుల్లో, పబ్లిక్ మీటింగుల్లో, అందరి మీటింగుల్లో ఏమేమి ఎవరు ఏం మాట్లాడారు అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ క్యాడరు, వైఎస్ఆర్సీపీ లీడర్స్ మాట్లాడితేనే అరెస్ట్ చేస్తారా? ఎవరు తప్పు మాట్లాడినా అరెస్ట్ చేస్తారా? ఇది కావాలి, ఇది కదా మెయిన్ కావాల్సింది. ఎవరు చేసినా తప్పే అంటాను మా అందరి అభిప్రాయం. ఎవరు తప్పు మాట్లాడినా, తప్పు పోస్టింగ్ ప్రచారం చేసినా తప్పే. కానీ ప్రభుత్వం ఉంది కదా అని ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాత్రమే కేసులు కట్టి వాళ్ళు భయభ్రాంతులు చేయాలంటే ఎవరు భయపడరు. గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి సంస్కృతి, పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. మహిళలపై దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి. దాన్ని కూడా ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా ఎలా చూడాలి, ఎలా చేయాలి అంటే అంటే జగన్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఇంకెన్నాళ్ళు మా గురించి చెప్పారు? 6 నెలల్లోకి వచ్చారు. ఇంకొక సంవత్సరం చెప్తారా? సంవత్సరాలు చెప్తారా? ఇంకా ఆ ప్రభుత్వమే చేసింది, ఆ ప్రభుత్వం అధికారులు. ఎప్పుడు ఒకటి చూడాలి మనం. అధికార మార్పిడి జరుగుతుంది తప్ప వ్యవస్థ మార్పిడి జరగదు. అదే ఉద్యోగులు ఉంటారు, అదే సిస్టమ్ ఉంటుంది, అదే ఉంటాయి. ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు అమెండ్మెంట్స్ జరుగుతాయి. మీరు గవర్నమెంట్లోకి వచ్చారంటే ఆ గవర్నమెంట్ నడిపించాలి వ్యవస్థని. మాకు ఆ గవర్నమెంట్లో అలా చేశారు, ఈ గవర్నమెంట్లో మేము నడపలేకపోతున్నామంటే ఇంక దాన్ని ఏమనాలి ఎవరైనా? అంటే ఇంక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు పూర్వపు గవర్నమెంట్ మీదే నింద వేయాలన్నది కరెక్ట్ కాదు. మీరు అధికారంలోకి వచ్చారు, మీకు పవర్ ఉంది, మీరు జాగ్రత్తగా చక్కగా ప్రజారంజకంగా ప్రజలకు అనుకూలంగా పరిపాలించండి. ప్రజలకి ఏం మాట ఇచ్చారో ఆ మాటల్ని, వాగ్దానాలని నెరవేర్చండి. వాళ్ళకి ఇచ్చిన మాటని నెరవేర్చండి. మా వాయిస్ అంతా కూడా ప్రజల పక్షానే ఉంటాము. మీరు సూపర్ 6 ఏదైతే ఉందో అవన్నీ అమలుపరచండి. అవి అమలుపరచకపోతే ప్రజల గొంతే మా గొంతు. ప్రజలు చెప్పలేరు అన్నింటికీ. ఎందుకు చెప్పగలుగుతారు? ప్రజలు ఏం రాగలుగుతారు? వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు కూలి పని చేసుకుంటారు, ఇంకో పని చేసుకున్న వాళ్ళు ఇంకో పని చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు. ప్రజల పక్షాన నిలబడేది ఎప్పుడు ప్రతిపక్షం ఉంటారు. కాబట్టి మా ప్రతిపక్ష వాయిస్ ప్రజల పక్షాన కేసులు పెట్టినా, ఏం చేసినా వాళ్ళ పక్షాన మేము నిలబడతాం, మేము మాట్లాడతాం, మేము అడుగుతాం. మీరు చేసే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. ఫైనల్గా చూస్తే పిఠాపురం నియోజకవర్గం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, మీరు దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? మంచిదే అది. మేము కూడా అదే కదా డెవలప్ చేయమని అడుగుతున్నాం. అభివృద్ధే కోరుకుంటాం. ఎవరైనా కూడా ద్వారా అయినా అభివృద్ధి కోరుతాం, ఇంకొక రూపంలోనే అభివృద్ధి కోరుతాం. ఒక అర్బన్ డెవలప్మెంట్ గతంలో నేను ప్రయత్నించాను. ఆఖరిలో మన సమైక్యాంధ్ర ఉద్యమం రావటం వల్ల 2 ఆఫీసర్లు, ముఖ్యమైన ఆఫీసర్లు ఎల్సీఏ దాంట్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెలవులు పెట్టడం వల్ల అవ్వలేదు. కానీ ఆల్రెడీ ఆఫీసు రెవెన్యూ డివిజన్ సెపరేట్గా ఏర్పాటు చేయాలని చూసాం. మా ఆఫీసు కూడా చూసాం. పిఠాపురం రెవెన్యూ తుని పిఠాపురం కలిసి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చూసాం. పోలీస్ స్టేషన్లు అన్నీ కట్టించాం, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టించాం, ఎండీ ఆఫీస్ పూర్తి చేసి సీఎం గారితో ఓపెన్ చేయించాం. అదేవిధంగా 2 ఆర్యూబీలు వేయించాం. ఒక ఆర్యూబీకి 100 కోట్లు శాంక్షన్ అయి ఉంది. 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయి ఉంది బ్రిడ్జికి ఏర్పాటు చేయడానికి. 40 కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ అయి ఉన్నారు. ఇవి కదా డెవలప్మెంట్. అట్లాగే ఉప్పాడ కొత్తపల్లిలో 220 కోట్లతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, దేశంలోనే 3వది. 1 ఢిల్లీ, 2 కలకత్తా, 3 పిఠాపురం ఇక్కడ ఉంది, చేసాం. ఇవన్నీ కూడా ఇంకా హైవే, ఇంకా చాలా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈఎస్ఐ మన పిఠాపురంకి సంబంధించి సెపరేట్ జిల్లా కోర్టు తీసుకొచ్చాం. అంటే ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలో అన్నీ కూడా మాకు ఆలోచన ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కావాలి. అది నా ద్వారానా ఎవరి ద్వారానైనా పిఠాపురం ప్రజలకి అన్ని రకాల అన్నీ ఇక్కడ ఉండాలి. హాస్పిటల్స్ ఉండాలి, విద్యాలయాలు ఉండాలి. ఓఎన్జీసీ సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో డిగ్రీ కాలేజీ బిల్డింగ్ కట్టించాం, పాలిటెక్నిక్ తీసుకొచ్చాను, నేను ఐటీఐ తీసుకొచ్చాను, టూరిజం కాలేజ్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం టూరిజం కాలేజీ ఓపెన్ చేయాలి. నిన్నే డిప్యూటీ సీఎం గారు పిఠాపురం డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేశారు. ఇంకా ఓఎన్జీసీ నుంచి ₹1 కోటి ఉంది, అది కూడా పూర్తి వచ్చి అప్స్టైర్స్ వేయించాలి.
ఎన్ని టెక్నికల్ కాలేజ్, ఐటీఐ, పాలిటెక్నిక్, టూరిజం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ ట్రేడ్, ఎన్ని కాలేజెస్ తీసుకొచ్చాం. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కాలేజీలు, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కాలేజీలు, మన జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కాలేజీలు అన్నీ కూడా మీకు చెప్పాలంటే పాలిటెక్నిక్ మొత్తం జిల్లా మీద రాజమండ్రి, కాకినాడ ఉంది, తర్వాత పిఠాపురం ఉంది. ఇలాంటివన్నీ కూడా అప్పుడు నేను తీసుకురాగలిగిన నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్, హెల్త్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా చేయించగలిగాం. ఆయుష్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇవన్నీ హోటల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనం చేయించగలిగాం. కాబట్టి మళ్ళీ ఆ రకంగా పిఠాపురం డెవలప్ అయితే అర్బన్ డెవలప్మెంట్, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా పిఠాపురం డెవలప్ అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై ఆశించినటువంటి పరిస్థితి ప్రధానంగా లేదు. ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంతేకాకుండా ఇటువంటి అన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చకుండా డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కక్షపూరితంగా ఇటువంటి అరెస్టులన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందన్నారు. ఏదైతే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఏర్పడిందో అది అభివృద్ధి దిశగా గతంలో ఒక అభివృద్ధి స్ట్రక్చర్ అనేది పూర్తి స్థాయిగా గతంలో నా హయాంలోనే అవినటువంటి పరిస్థితి ఉంది. అది మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తే అంత సంతోషించబడే వ్యక్తులు మేము ఉన్నామంటూ, అలాగే ఏదైతే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై కూడా స్పందించారు. అలాగే ప్రశ్నించే గొంతును నొక్కేందుకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అలాగే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.